3 జలాశయాల నిర్మాణ పనులు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నిజంగా ఈ పథకాన్ని ఎన్నికలప్పుడు కాకుండా ఎన్నికల్లో ఏదో నామకే వాస్తే చేశామంటే చేశామన్నట్టుగా చేసి ఆ తర్వాత పనులు ఏమాత్రం కూడా మొదలు పెట్టకుండా వదిలేసిన పరిస్థితి నుంచి పనులు మొదలు పెట్టడమే కాకుండా కెపాసిటీ కూడా పెంచి అదనంగా మరో 2 రిజర్వాయర్లు యాడ్ చేసి తద్వారా అదనంగా మరో 3.3 టీఎంసీల కెపాసిటీని కూడా యాడ్ చేసి ఈరోజు ఈ ప్రాజెక్టును అదే కాస్ట్తోనే అదే 803 కోట్ల రూపాయల కాస్ట్తోనే ఈరోజు చేయగలుగుతా ఉన్నాము అనంటే ఏ స్థాయిలో గతంలో లంచాలు తీసుకొని ఏ స్థాయిలో ప్రాజెక్టులను గాలి కొదిలేస్తా ఉన్న పరిస్థితిలో అందరికీ కూడా ఇట్టే అర్థమవుతుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఆ రోజు ఇదే నియోజకవర్గం నుంచి నేను పోతా ఉన్నప్పుడు ఆ రోజు ప్రజలందరూ చూపిన ఆ ప్రేమ అభిమానాలు నాకు ఇవాళటికి గుర్తున్నాయి. ఈరోజు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు అడుగులు ముందుకు వేస్తానందుకు దేవుడి దయను అదే రకంగా మీ అందరి చల్లని దీవెనలను ఈరోజు మరొక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఈరోజు హంద్రీ నీవా సుజల సెవంతి ద్వారా రాయలసీమలో దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారుగా 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. హంద్రీ నీవలో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 5.40 టీఎంసీల సామర్థ్యంతో ఎగువ పెన్నా జలాశయానికి సంబంధించిన కాలువ, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ మరియు సోమరవాండ్లపల్లి జలాశయాలు నిర్మించడం ఈరోజు జరుగుతూ ఉంది. దీని ద్వారా 75,000 ఎకరాలకు సాగునీటితో పాటు పలు ప్రాంతాలకు త్రాగునీరు కూడా అందుతుంది. గతంలో ఏం జరిగింది అన్నది మీ అందరికీ కూడా కాసేపటి కిందటనే చెప్పడం జరిగింది. ఏ రకంగా 804 కోట్ల రూపాయల వ్యయంతో 2018 జనవరి 24వ తేదీన ఒక జీవో మాత్రం ఇచ్చేసి ఆ తర్వాత పనులు మాత్రం జరగని పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ ఈరోజు అదే సొమ్ముతోనే అదనంగా మరో 2 రిజర్వాయర్లను కూడా కలిపి నిర్మించడం ద్వారా మరో 3.3 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచుతా ఉన్నాం. జనవరి 2018 నుంచి ఇవాళటికి చూస్తే దాదాపుగా 3 సంవత్సరాలు అవుతా ఉంది. మామూలుగా ఈ 3 సంవత్సరాల కాలంలో మామూలుగా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుతారు. అలాంటిది ప్రాజెక్ట్ కాస్ట్ అంతే పెట్టి రిజర్వాయర్ల కెపాసిటీని మాత్రం పెంచి మరో 3.3 టీఎంసీల కెపాసిటీని పెంచి అదే ప్రాజెక్టు కాస్ట్తోనే ఈ పనులు మనం చేపడతా ఉన్నామనంటే ఏ స్థాయిలో లంచాలను కట్టడి చేస్తూ ఉన్నాము అన్నది చెప్పడానికి ఇదే ఒక మంచి నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాను.